హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమారస్వామి. నేను హైదరాబాద్ రామ్నగర్లో ఉంటాను. నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ను. ఈరోజు నేను ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఫోటోగ్రఫీ నుంచి వెళ్ళి ఒక ఉన్నతమైన అవకాశం వస్తే తీసుకొని ఇప్పుడు 100 మందిని తయారు చేసే వ్యక్తిగా తయారయ్యాడు. అతన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఒక మంచి జర్నీ చేశాడు. అందులో కూడా ఒక వెలిగాడు. ఇప్పుడు ఇంకో ఇండస్ట్రీలకు పోయి అక్కడ కూడా ఒక వెలుగుతున్నాడు. అతడే మన మిత్రుడు ఫోటోగ్రాఫర్ పవన్ రాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు. అన్న, మాతో పాటు మీరు కూడా కొన్ని సంవత్సరాలు ఫోటోగ్రఫీగా జర్నీ చేశారు. ఇప్పుడు ఇంకో ఇండస్ట్రీలో పోయి కూడా 100 మందికి ఆదర్శవంతంగా ఉన్నారు. దానికి సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి నేను చెప్పదలుచుకుంటే, నా పేరు పవన్ రాజ్ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. అండ్ మా ఫాదర్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అయినారు. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఆఫ్టర్ డిగ్రీ ఫోటోగ్రఫీని ఒక ప్యాషనేట్గా ఇంట్రెస్ట్తో నేను నేర్చుకొని వర్క్ చేయడం జరిగింది. అండ్ చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ నాకు ఫోటోగ్రఫీ. అందు గురించే మనసు పెట్టి పనిచేసినాను దాదాపు 20 years. అండ్ సినిమాలకు సంబంధించినటువంటి వర్క్, మోడలింగ్కి సంబంధించిన వర్క్, గ్రాండ్ వెడ్డింగ్స్, ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ అండ్ అడ్వర్టైజింగ్ ఫోటోగ్రఫీ ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఫోటోగ్రఫీ చేస్తున్నటువంటి ఆ రోజుల్లో నాతో కలిసి పనిచేసినటువంటి కొంతమంది ఫోటోగ్రఫీ మిత్రులు కొంత రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. దాని మూలంగా నా ఆలోచనలన్నీ కూడా మారినాయి. అంటే ఒక ఫోటోగ్రాఫర్ లైఫ్ అనేది ఎంత సున్నితమైనటువంటి లైఫ్ అని చెప్పొచ్చు అంటే, సీజనల్ బిజినెస్ ఒకటి, యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే తీసుకునేటువంటి జీవితం అది. మనం పని చేస్తున్నాము, ఈవెంట్స్ చేస్తున్నంత కాలం మనకు డబ్బులు వస్తున్నాయి. దాంట్లో కూడా ఎన్నో రకాలటువంటి కాంపిటీషన్స్, ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు కెమెరాస్ అప్డేట్ చేసుకోవాలి. సీజన్ అన్సీజన్ అనేది ఉంటుంది మనకి. అన్సీజన్లో ఖాళీగా ఉంటాం. సీజన్లో 4 ప్రోగ్రామ్స్ వస్తే అన్నీ చేయలేం మళ్ళీ. అంటే ఇలాంటి సందర్భము ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా చవి చూస్తున్నాడు. మరి యాక్టివ్ ఇన్కమ్ అనేది ఎంత డేంజరస్తో చాలామందికి తెలియదు. అసలు యాక్టివ్ ఇన్కమ్ ఏంటిది, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటిది అన్న సంగతి మీకు తెలియాలి. ఇది ప్రత్యేకంగా ఈ వీడియో అనేది మన కుమార్ గారు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళ కోసమే ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. నిజంగా చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం. ఎందుకంటే మేమిద్దరం ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో పని చేశాం కాబట్టి ఇది మన ఇండస్ట్రీ వ్యక్తుల కోసం ఈ వీడియో తీస్తున్నాము. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఉన్నా లేకపోయినా మన ఇంటికి, మన కుటుంబానికి ప్రతి నెల ఆదాయం వచ్చేటువంటి ఇన్కమే ప్యాసివ్ ఇన్కమ్. మరి యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేస్తున్నంత కాలం వస్తుంది. మనం పని చేయడం ఆగిపోతే మనకు వచ్చే ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. సమాజంలో ఉండే 90-95% మనుషులందరూ కూడా యాక్టివ్ ఇన్కమ్లోనే ఉన్నారు. చాలా డేంజరస్ అది. మీకోసం మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. నాకు మా ఫ్రెండ్స్ ఎవరైతే ఫోటోగ్రఫీ మిత్రులు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్, ఈ ప్యాసివ్ ఇన్కమ్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది. నేను అప్పుడు వెతకడం స్టార్ట్ చేసినాను, ఏ అవకాశాలు ఉంటాయి ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చేది అని.
అలా వెతుకుతున్నటువంటి సందర్భంలో నాకు ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ అనేది పరిచయం అయింది. నాకు ఈ ఇండస్ట్రీని పరిచయం చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తాను, థ్యాంక్ యూ చెప్తాను. ఈ థ్యాంక్ యూ అనేది కూడా చాలా చిన్న మాటే. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళు ఆ రోజు ఒక 6 సంవత్సరాల క్రితం నాకు ఇచ్చినందుకు ఈ అవకాశం వల్లనే నేను ఈ విధంగా ఉన్నాను. మరి ఆ ఇండస్ట్రీ ఏంటి అని అంటే వెస్టిజ్. వెస్టిజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఒక స్వదేశీ కంపెనీ, భారతదేశం కంపెనీ. ఇది 22 సంవత్సరాల చరిత్ర ఉంది. దాదాపు 8 దేశాల్లో ఈ యొక్క వెస్టిజ్ అనేది నడుస్తుంది. మంచి సక్సెస్ఫుల్గా భారతదేశంలో నంబర్ 1 స్థాయిలో ఉంది. 3,000 కోట్ల టర్నోవర్ చేస్తుంది. మరి వెస్టీజ్ అనేది నేను తీసుకోవడానికి కారణం ఇదే, ప్యాసివ్ ఇన్కమ్ మరియు కుటుంబం, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. మీరు ఏ సంవత్సరంలో వెస్టేజ్లకు పోయారు? 2019లో ఇయర్ ఎండింగ్లో నేను ఈ యొక్క వెస్టీజ్లోకి అడుగు పెట్టడం జరిగింది. మీరు ఇచ్చే స్పీచ్లో కూడా నేను ఒక ఫోటోగ్రాఫర్ అని గర్వంగా చెప్తారు. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు మా ఫోటోగ్రాఫర్లకు మీరు ఏం చెప్పగలుగుతారు? ఎస్, నేను ఎప్పుడు వెస్టేజ్కి సంబంధించినటువంటి మీటింగ్స్లో, పెద్ద పెద్ద సెమినార్స్లో, నేను ఎక్కడ ఏ రాష్ట్రాల్లోకి వెళ్ళి నేను ఒక మోటివేషనల్ స్పీకర్గా నేను చెప్తున్నా కానీ స్టేజ్ మీద ఎక్కి మొట్టమొదటిగా నా పేరు నేను చెప్పుకున్న తర్వాత నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని అనే నేను చెప్తాను. కుమార్ గారు ఇది బాగా అబ్జర్వ్ చేసినారు, సంతోషం. నిజంగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి కూడా ఈ అబ్జర్వేషన్ ఉంటుంది. స్టేజ్ మీద ఒక వ్యక్తి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంది అని. నేను ఒక ఫోటోగ్రాఫర్గా నేను నా ప్రొఫెషన్ చెప్తున్నప్పుడు చాలామంది ఫోటోగ్రాఫర్స్ కనెక్ట్ అయినారు. అరే, మన ఫీల్డ్ వ్యక్తి ఈరోజు వెస్టేజ్ అన్నటువంటి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ఫుల్గా ఉన్నారు, మేమెందుకు చేయకూడదు అని చెప్పి చాలామంది వచ్చి నా దగ్గర కలవటం జరుగుతుంది. ఫొటోస్ తీసుకుంటారు, వాళ్ళ ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు. అండ్ ఇది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అబ్దుల్ కలాం గారు మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే, మన రాష్ట్రపతిగా పనిచేసినారు. ఒక మాట చెప్తారు, ఒక సంతకం కనుక ఆటోగ్రాఫ్గా మారిందనుకో మీరు సక్సెస్ అయిపోయినట్టే అని. బట్ ఈరోజు నా సంతకం ఆటోగ్రాఫ్గా మారింది. దానికి కారణం ఏంటంటే నేను తీసుకున్న ఒకే ఒక నిర్ణయం వెస్టీజ్లోకి అడుగు పెట్టడమే దానికి కారణం. మరి నాలాగే నా మిత్రులందరూ కూడా ఏదో ఒక రోజు వాళ్ళు ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. అది నా ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఉన్న మిత్రులందరూ కూడా మొట్టమొదటిగా వీళ్ళు ఈ స్థాయికి వెళ్ళాలని చెప్పి నిస్వార్థంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా మిత్రుల మీద నాకు ఆ అభిమానం ఉంది. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ఈరోజు వెస్టేజ్లకు రా అంటే ఇది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక అపోహ ఉంది. దానికి మీరేమంటారు? ఎస్, నిజమే ఫ్రెండ్స్. ఇండస్ట్రీ అనేది, ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ వేరు, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ వేరు. ఇప్పుడు బయట ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఫోటోగ్రఫీ అంటే కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని టేకింగ్ చేయాలంటే ఎన్నో యాంగిల్స్ ఉంటాయి, ఇవన్నీ కష్టం. అది అట్లనే ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ నుంచి ఆలోచిస్తే నెట్వర్క్ అనేది కష్టం అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో ఏది కష్టం కాదు. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్నటువంటి తపన ఉంటే. ఎందుకు నేను ఈ యొక్క వెస్టేజ్లోకి అడుగు పెట్టాలి అన్నటువంటి క్లారిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది కష్టం అనిపించదు. ఓకే. ఎవరికైతే తన కుటుంబం అంటే చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, తన భార్య పిల్లల భవిష్యత్తు బాగుండాలి, తను ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా తన కుటుంబం సేఫ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ఇండస్ట్రీ వెస్టీజ్ అనేది కష్టంగా అనిపించదు. చాలామందికి మీరు అన్నట్టు ఎందుకు భయం ఉంటుందంటే, గతంలో కొన్ని కంపెనీలు వచ్చిపోయినాయి. కరెక్ట్ మీరు అన్నది, కొన్ని కంపెనీలు వచ్చి పోయినాయి, డబ్బులు కట్టించుకొని 10 మందితోటి కట్టించాలి. ఇటువంటి కంపెనీల వల్ల మంచి జెన్యూన్ కంపెనీలు అయినటువంటి వెస్టీజ్ లాంటివి అతి తక్కువగా ఉన్నాయి సొసైటీలో, ఇండియాలో. మరి ఈ కంపెనీలను చూసి కూడా భయపడడం అనేది జరుగుతుంది. ఒక్కటి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇండస్ట్రీ పెద్దది, సముద్రం లాంటిది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే. దీంట్లో చాలా కంపెనీలు ఉన్నాయి, మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ మనము వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు
మంచి వెజిటేబుల్స్ ఏది అని సెలెక్ట్ చేస్తాం. ఒక్క పూట భోజనం కోసమే మంచి మంచి వెజిటేబుల్స్ సెలెక్ట్ చేసినప్పుడు మీ యొక్క భవిష్యత్తును మార్చేటువంటి ఇండస్ట్రీలో మీరు అడుగుపెట్టబడుతున్నప్పుడు మరి ఆ కంపెనీ ఏది రైట్ కంపెనీయా ఫ్రాడ్ కంపెనీయా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి అన్నిటిని చూసి భయపడితే అంటే మనం అడుగు తీసి అడుగు వేయలేము. వెస్టీజ్ అనేది ఒక రూపాయి కూడా మీ దగ్గర నుంచి వసూలు చేయదు, కలెక్ట్ చేయదు. జాయినింగ్ ఫీజు అనేది ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే వ్యక్తి ఎవరైనా సరే, చదువుతో కానీ వయసుతో కానీ ఏం సంబంధం లేదు. ఓన్లీ 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, మీకు ఆధార్ కార్డు ఉండాలి, శ్వాస ఆడాలి అంతే. అలాంటి వ్యక్తులందరికీ కూడా ఎలిజిబుల్, వెల్కమ్ అంటుంది వెస్టీజ్. మరి మీ కళలు నెరవేరాలంటే, మీ కుటుంబం ఆర్థిక భద్రత రావాలంటే, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలంటే వెస్టీజ్లకి ప్రతి ఒక్కరూ రావాల్సిందే. పాసివ్ ఇన్కమ్ ఎన్నిసార్లు వస్తుంది, ఎన్ని స్టెప్స్ ప్రకారంగా వస్తుంది, దాన్ని మీరు ఒకసారి వివరించి చెప్పారండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకు నిరంతరం వచ్చేదే. ఇప్పుడు మనం ఒక పెద్ద ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినాం అనుకోండి, ఇల్లు మొదలుపెట్టినప్పటి నుంచి కంప్లీట్ అయ్యే వరకు అది సంవత్సరం పడుతుందా, 2 ఏళ్ళు పడుతుందా, అది కన్స్ట్రక్షన్ మీద ఆధారపడి ఉంది. అది ఎంత పెద్ద భవంతి అయితే అంత టైం పడుతుంది. ఒక చిన్న ఇల్లు అనుకోండి, అది ఒక 6 నెలల లోపల కంప్లీట్ అవుతుంది. బట్ ఒక పెద్ద భవంతి అయితే టైం పడుతుంది. ఇక్కడ కూడా ఈ యొక్క మీరు చేసే స్పీడ్ని బట్టి ఈ జర్నీ 1 ఇయరా 2 ఇయరా మీరు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మా కిందనే దాదాపు 44 మంది కార్లు తీసుకున్నారు. 1,00,000 నుంచి 3 లక్షల వరకు ప్రతి నెల ఇన్కమ్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక 6 మంత్స్ నుంచి దాదాపు 2 ఇయర్స్ టైం అనేది పట్టింది. ఓకే, అంటే చూడండి వాళ్ళ స్పీడ్ని బట్టి. మనం కూడా ఇక్కడ మన సొంత తెలివి వాడకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వెస్టేజ్లోకి వచ్చి ఓన్ మైండ్ సెట్ వాడతారు. దాని మూలంగా ఒక 6 నెలలు ఎక్కువ అంటే సంవత్సరం ఉంటారు, డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే వర్కౌట్ కాదు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఉంది సీనియర్ల దగ్గర నుంచి. సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరైతే సీనియర్లు మనకంటే ముందు బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది. మేము చేసింది అయితే అదే. నేను ఈ బిజినెస్లోకి అడుగుపెట్టిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ అనొచ్చు, మా కొలీగ్స్ అనొచ్చు, మన ఫోటోగ్రఫీ మిత్రులు అనొచ్చు, నేను ఇట్లా నా ఫోటోగ్రఫీతో పాటు నేను స్టార్టింగ్లో 2 కలిపి చేసినాను. ఆర్డర్లు లేనప్పుడు వెస్టేజ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ అట్లా జర్నీ చేసినాను. అలాంటి టైంలో ఎంతోమంది మన ఫీల్డ్ వాళ్ళే వెస్టేజ్ చేస్తున్నావా, ఇదేం సక్సెస్ అవుతుంది, ఇవన్నీ వేస్ట్, మేము ఎప్పుడో చేసి వదిలేసినాము, ఇవన్నీ వర్కౌట్ కావు, మన మీటింగ్లో రమ్మంటారు, ఇదే అని చెప్పని ఎన్నో విషయాలు నెగిటివ్ మాటలు చెప్పిండ్రు. అయినా కానీ కూడా నేను ఫోకస్ చేసింది సక్సెస్ అయిన వ్యక్తులు. ఆల్రెడీ ఈ బిజినెస్లో ఒక క్యాబ్ డ్రైవర్ లాంటి వ్యక్తులు 10 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఒక లెక్చరర్గా ఉండే వ్యక్తులు కూడా లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. సొంత ఇల్లులు తీసుకుంటున్నారు, బెంజ్ కార్లు. మీకు తెలుసు కుమార్ గారు, మా సీనియర్లు కొంతమంది 3 బెంజ్ కార్ల అన్వీలింగ్ ప్రోగ్రామ్స్కి వచ్చి వీడియో తీశారు. ఫొటోస్ వీడియోస్ 2 ఆ యొక్క మొత్తం ఈవెంట్ని కవర్ చేశారు. తనకు అప్పుడు నమ్మకం కలిగింది. తనకు ఎప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నేను చెప్పినప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్గా తనకు నమ్మకం కలగలేదు. ఎప్పుడైతే నా జర్నీ నేను చేసుకుంటూ వెళ్తున్నాను, నేను ఆల్రెడీ బిజినెస్ నుంచి వెళ్ళి ఒక 2 కార్లు తీసుకున్నాను, ఎర్టిగా 16 నెలల లోపల, అండ్ రీసెంట్గా XUV 700 30 lakhs వర్త్ తీసుకున్నాను. అండ్ మా సీనియర్లు బెంజులు తీసుకుంటే ఆ బెంజ్ అన్వీలింగ్ ప్రోగ్రామ్స్కి వర్క్ చేయడం జరిగింది, ఫోటోగ్రఫీ. అప్పుడు తనకు ఆలోచన వచ్చింది, ఎస్ బ్రదర్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు, నేను మాత్రం దాన్ని లైట్గా తీసుకున్నాను. బట్ ఈరోజు చూస్తే తన ఎర్టిగా కార్ వచ్చింది, XUV 700 వచ్చింది, సీనియర్స్కి చూస్తే బెంజ్ కార్లు వచ్చినాయి. 1 కాదు 2 కాదు 3 బెంజ్ కార్లు. అది నాతోటే ఫోటోగ్రఫీ తీపిచ్చారు. అంటే ఏదో ఉంది ఈ ఇండస్ట్రీలో, అది నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు, చేసే పద్ధతిలో చేస్తే వస్తుందేమో అన్నటువంటిది బల్బు అనేది వెలిగి ఎస్ బ్రదర్ నాకు మీరు సపోర్ట్ ఇవ్వండి, నేను ఈ యొక్క వెస్టేజ్లో నేను కూడా జర్నీ చేస్తాను అని చెప్పి తను చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. తనకు ఆ ఆలోచన కూడా, ఈ ఇంటర్వ్యూ అన్న ఆలోచన కూడా ఎందుకు వచ్చిందంటే, నాలాగే నెగిటివ్గా ఆలోచించే వ్యక్తులు, అనుమానం ఉండే వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులందరికీ కూడా ఒకే వీడియోతోటి మనం వాళ్ళ అపోహలు, అనుమానాలు, భయాలు తొలగిపోయేలా చేద్దాం అని అంటే చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం ఇది. ఎందుకు మనం దీన్ని మొదలుపెట్టద్దు అని చెప్పి
ఒక ఇంటర్వ్యూ రూపంలో మేము చేస్తున్నాం. మీ డౌట్లు, భయాలు, అపోహలు, అనుమానాలు అన్నీ క్లియర్ అయ్యి మీరు కూడా వెస్టేజ్లోకి అడుగు పెట్టి మీరు కూడా ఒకానొక రోజు ఇలా ఇంటర్వ్యూ అనేది ఇచ్చే స్థాయికి ఎదగాలి అని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. Yes. ఇప్పుడున్న ఫోటోగ్రాఫర్స్ కానీ, ఇప్పుడున్న ఎడిటర్స్ కానీ, ఇప్పుడున్న వీడియోగ్రాఫర్స్ కానీ మీరు ఏ సలహా ఇవ్వగలుగుతారు లాస్ట్ ఫైనల్గా? ఎస్, మంచి క్వశ్చన్. చాలామంది ఏమనుకుంటారంటే నా ఫోటోగ్రాఫర్ కావచ్చు, వీడియోగ్రాఫర్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, వాళ్ళ పనిని మొత్తానికే పక్కన పెట్టి వెస్టేజ్లకు రమ్మంటున్నాము అనుకుంటారో ఏమో మరి. అది కాదండి. నేను కూడా ఈ వెస్టేజ్లోకి అడుగు పెట్టిన మొదటి రోజుల్లో నా ఫోటోగ్రఫీ చేసుకుంటూ నేను ఇక్కడ వర్క్ చేసినాను. కొన్ని రోజుల్లో దీని యొక్క డెప్త్ అర్థమైన తర్వాత, ఎలా వర్క్ చేయాలని తెలిసిన తర్వాత ఒక 1 ఇయర్లో ఫోటోగ్రఫీని కొంచెం అలా పక్కన స్టాండ్ బై పెట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేసినాను. చాలా మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెరిగింది నాకు. అంటే ఎలా నడుచుకోవాలి, ఈ జర్నీ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆ ఇండస్ట్రీ వేరు, ఈ ఇండస్ట్రీ వేరు అని ఎట్లా నడుచుకోవాలి అన్నది నాకు ఒక క్లారిటీ రావడం జరిగింది. మీరందరూ కూడా చేయాల్సింది ఇదే. మీ పని మీరు చేసుకోండి. మీ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్ ఏ పనైనా సరే మీ పని మీరు చేసుకోండి. దాంతో పాటు ఇక్కడికి ఒక అడుగు పెట్టి మీరు సూచనలు, సలహాలు ఎవరిని అడగాలి అంటే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అయినటువంటి వ్యక్తులను మాత్రమే అడగాలి. ఎందుకంటే ఫోటోగ్రఫీ నేర్చుకోవాలంటే ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర ట్రైనింగ్ అవ్వాలి, అంతేనా కదా? ఒక క్రికెట్ నేర్చుకోవాలంటే క్రికెటర్ దగ్గర, కోచ్ దగ్గర మనం నేర్చుకోవాలి. ఇక్కడ కూడా సక్సెస్ అయినటువంటి వ్యక్తి దగ్గర మనం నేర్చుకోవాలి సబ్జెక్ట్ ఏదో, వీళ్ళని ఫాలో కావాలి. మీ చుట్టుముట్టు కూర్చుండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో టైం పాస్ బ్యాచ్ ఉంటుంది ప్రతి దగ్గర. ఆ టైం పాస్ బ్యాచ్ని అడిగినామంటే మీకు చాలా అద్భుతమైనటువంటి సలహాలు ఇస్తారు వాళ్ళు. ఈ ఇండస్ట్రీ ఇట్లా అదే మొత్తం కూర్చున్న దగ్గరికి నుంచి ప్రధానమంత్రి దగ్గరికి నుంచి లోకల్లో ఉండే కార్పొరేటర్ వరకు వాళ్ళన్ని సూచనలు, సలహాలు ఇచ్చేటువంటి బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ మాటలు కనుక మనం విన్నామంటే మనం కూడా ఎప్పుడు కూడా అదే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సక్సెస్ కావడానికి మీ ఫోకస్ ఏ విధంగా ఉంది, దాని యొక్క వివరణ మాకు చెప్పగలుగుతారా? ఎస్, ఫోకస్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఏ ఇండస్ట్రీ అయినా సరే, అది చదువే కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, మీరు ఒకటి ఎంచుకున్నారు అంటే దాని మీద ఫస్ట్ ఇష్టం పెంచుకోవాలి. దాని మీద ఇష్టం ఉండాలి, దాన్ని నేర్చుకోవాలన్నటువంటి తపన ఉండాలి. దాంట్లో సక్సెస్ ఏ విధంగా వస్తుంది అని మీరు తెలుసుకోవాలి. ఈ లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఏదో వచ్చిన మా ఫ్రెండ్ చెప్పిండా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా ఎంట్రీ, రమ్మన్నాడు వచ్చాను, నేను ఏ మీటింగ్కి రాను, నేను సీనియర్ చెప్పింది వినను అని అంటే కనుక సక్సెస్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు మనకు ఫోటోగ్రఫీలో మనకు ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి వాళ్ళు ఏం చెప్తే, ఏ డేట్ చెప్తే ఆ డేట్కి వస్తాం, ఏ టైం అంటే ఆ టైంకి ఉంటాం మనం. మరి అక్కడ ఎందుకు చేస్తున్నాం? డబ్బులు వస్తాయని. సింగిల్ టైం డబ్బులు వస్తాయని చెప్పి మనం వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే జీవితాంతం 3 తరాలు మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి కూడా కంటిన్యూస్ ఇన్కమ్ వస్తుంది అని అంటే సీనియర్ చెప్పింది వినొచ్చా లేదా, మీటింగ్స్ అటెండ్ కావచ్చా లేదా, సీనియర్ చెప్పినటువంటి అడుగుజాడల్లో నడవచ్చా లేదా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మేమైతే చేసింది అదే, ఫోకస్ పెట్టినాము. దీన్ని ఒక ఏమంటారంటే ప్రాణానికి ప్రాణంగా మేము ఈ యొక్క ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నాం. వెస్టేజ్ అంటే ఎందుకు భయపడతారు? వెస్టేజ్ గురించే భయం అనేది ఉండదండి. నెట్వర్క్ మార్కెటింగ్ అన్నా, ఎంఎల్ఎం కంపెనీస్ మనకు టీవీలో కొన్నిసార్లు చూస్తాం కదా, ఎంఎల్ఎం కంపెనీ కుచ్చు టోపీ పెట్టింది అన్నటువంటి వార్తలు విన్న తర్వాత జనానికి అమ్మో ఎంఎల్ఎం కంపెనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని అంటే మొత్తం అంతా ఒకటేనేమో అనుకుంటారు. అందులో చాలా కంపెనీలు ఉంటాయి. మనుషుల్లో కూడా ఒక ఫ్రాడ్ మనిషి ఉంటాడు, ఒక జెన్యున్ పర్సన్ ఉన్నట్టే ఈ కంపెనీలు కూడా జెన్యున్ కంపెనీలు ఉంటాయి, ఫ్రాడ్ కంపెనీలు ఉంటాయి. డబ్బులు కట్టి జాయిన్ అవ్వమని చెప్తుంటే, డబ్బులు ఇచ్చి ఏదో ఒక కిట్ లాంటిది మీకు అంటగడుతుంటే, కంపల్సరీ వేరే వాళ్ళని జాయిన్ చేయాలన్నటువంటి రూల్ ఉంటే అలాంటివి ఫ్రాడ్ కంపెనీలు అయి ఉండొచ్చు. వెస్టీజ్ అనేది జెన్యున్ కంపెనీ అని నేను ఎందుకు అంటా అంటే, నేను ఈ బిజినెస్లోకి వెస్టీజ్లోకి అడుగు పెట్టేటప్పుడు నేను ఒక క్వశ్చన్లు కొన్ని నేను రైజ్ చేసినాను. డబ్బులు కట్టేది ఉంది అని అంటే నేను అడుగు పెట్టాను అని చెప్పాను. ఖచ్చితంగా మీరు మనుషులని జాయిన్ చేసే చైన్ సిస్టమ్ లాగా ఉంది అంటే నేను బిజినెస్లోకి ఎంటర్ కాను అని కూడా చెప్పినాను. ప్రతి నెల
మీరు వెస్టేజ్లో సామాన్లు కొనాలి అన్నటువంటి రూల్ ఏమైనా పెడితే నేను ఈ బిజినెస్లోకి రాను అని నిఖచ్చితంగా మా సీనియర్కి నాకు ఎవరైతే ఈ బిజినెస్ని పరిచయం చేసినారో అతనికి ఫేస్ టు ఫేస్ చెప్పేసినాను. అక్కడి నుంచి నాకు మంచి సమాధానం దొరికింది. డబ్బులు కట్టేది లేదు, ప్రతి నెల ఇన్ని వేల రూపాయల సామాన్లు కొనాలని రూల్ లేదు, ఖచ్చితంగా మనుషులని జాయిన్ చేయాలన్నటువంటి రూల్ లేదు. ఈ ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది అసలు నెట్వర్క్ మార్కెటింగ్లో ఏంటిది డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే అసలు ఏంటిది అని అంటే, కంపెనీలో ఉత్పత్తి తయారవుతున్నటువంటి వస్తువు అసలు మామూలుగా అయితే మధ్యవర్తుల ద్వారా కస్టమర్కి అందుతుంది. అంటే ఒక కిరాణా షాపు, హోల్సేలరు, డిస్ట్రిబ్యూటర్, ఒక C&F ఏజెంటు అండ్ ఒక అడ్వర్టైజ్మెంట్, ప్రతి ప్రోడక్ట్కి ఒక అడ్వర్టైజ్మెంట్, వీళ్ళందరూ ఉండడంతో ఏమవుతుంది అని అంటే ఒక 30-40 రూపాయల్లో తయారైనటువంటి వస్తువు వీళ్ళ కమిషన్లు ఇస్తూ అడ్వర్టైజ్మెంట్ ఖర్చుతోటి 100 రూపాయల ఎంఆర్పి పెట్టాల్సి వస్తుంది. బయట మార్కెట్ ఇది. బట్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ నెట్వర్క్లో ఏమని ఉంటుందంటే, వాడుతున్న వినియోగదారుడు కస్టమర్లు అంటే మనం ఇంపార్టెంట్, తయారు చేస్తున్న కంపెనీ ఇంపార్టెంట్, నో మీడియేటర్, నో అడ్వర్టైజ్మెంట్. ఉత్పత్తి అయిన సామాను డైరెక్ట్ కస్టమర్కి అందాలి. దాని మూలంగా 60% వాళ్ళకి వెళ్ళే డబ్బులు మిగిలితే దాన్నే కస్టమర్కి ఇచ్చేస్తాము అంటుంది. మీరు రిఫర్ చేసుకుంటే ఇది రిఫరల్ బిజినెస్ వెస్టీజ్ అనేది, చైన్ సిస్టమ్ కాదు. రిఫర్, మీకు నచ్చినటువంటి ఎన్నో విషయాలు మనం రిఫర్ చేస్తున్నాం కదా. మన ఫోటోగ్రఫీలో కూడా మనం ఒక ఫ్యామిలీలో మంచిగా వర్క్ చేసినాం, మంచి రిజల్ట్ ఇచ్చినాం, టైంకి ఆల్బమ్ ఇచ్చేసినాం అని అంటే వాళ్ళ ద్వారా మనకి ఎన్ని ఆర్డర్లు వస్తున్నాయి, చాలా ఆర్డర్లు వస్తాయి కదా. మంచి వర్క్ చేస్తే మౌత్ పబ్లిసిటీ పాజిటివ్గా ఉంటుంది. ఈ నెట్వర్క్లో కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ఇంతే, వెస్టీజ్ అదే అంటుంది. మంచి ప్రోడక్ట్ మేము తయారు చేసి మీ ముందర పెడతాం, మీరు వాడుకోండి, మీకు నచ్చితే ఇతరులకు రిఫర్ చేయండి, అంతే. నో ఫోర్స్, కంపల్సరీ వేరే వాళ్ళకి జాయిన్ చేయాలని రూల్ ఏం పెట్టలేదు, రిఫర్ చేసుకోండి మీ ఇష్టం, మీకు నచ్చితే అంటుంది. మరి ఎంత ఫ్రీడమ్ ఉంది చెప్పండి. అందు గురించి నాకు నచ్చింది. నేను చాలామందికి అంటే నేను ఈ బిజినెస్లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక 18 మందికి చెప్పాను అంతే. ఆ 18 మంది నుంచి ఈరోజు కొన్ని వేల మంది తయారైనారు. ఆ 1000 మందిలో 44 మందికి ఇప్పటివరకు కార్లు వచ్చినాయి అండ్ లక్షల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ గురించి లేదా నెట్వర్క్ గురించి ఒక క్లారిటీ అనేది నా సైడ్ నుంచి నేను ఇస్తున్నాను. మా ఫోటోగ్రాఫర్లు ఒకవేళ మీ దగ్గరికి వచ్చి మేము కూడా మీతో పాటు నడుస్తా అంటే మీరు వాళ్ళకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వగలుగుతారు? 100%. చాలా మంచి ప్రశ్న వేసినారు. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత చాలామందికి ఉంటుండొచ్చు, ఎస్ నిజంగా మా ఫీల్డ్, మా ఫోటోగ్రాఫరే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అని అంటే మరి మేము ఎందుకు చేయకూడదు, మరి మాకు ఎట్లా, నేను ఎవరిని అప్రోచ్ కావాలి అని అంటే, ఫ్రెండ్స్ మీరు నన్నే అప్రోచ్ కావాలని కూడా నేనేం చెప్పాను. మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళు మీ వెల్విషర్, మీ యొక్క శ్రేయోభిలాషులని దాని అర్థం. మీ మీద ప్రేమతోటి వాళ్ళు ఈ వీడియో పంపించారని అర్థం చేసుకోండి. వాళ్ళకి కాల్ చేయండి, లేదా మీకు నేనే డైరెక్ట్ పంపిస్తే నాకు కాల్ చేయండి. నేను ఏ విధంగా ఈ జర్నీ చేసినానో, ఈ దారిలో నేను ఎట్లయితే నడిచి సక్సెస్ అయినానో నేను అదే పని మీతోటి చేపిస్తాను. మిమ్మల్ని కూడా నాలాగే సక్సెస్ చేపిస్తాను. ఈరోజు మేము దాదాపు 6 కంట్రీస్ విదేశీ ప్రయాణాలు చేయడం కూడా జరిగింది. 2 కార్లు తీసుకున్నాం, lakhs of rupees ఇన్కమ్, మంచి సక్సెస్, ఒక సక్సెస్ ప్రొఫైల్ బుక్ అంటారండి ఇది. మన వెస్టీజ్లో వన్ ఆఫ్ ద టీమ్ అనమాట, మనది విన్నింగ్ టీమ్ అంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది. అంటే మనకు చదువు అనేది ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా మనకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా మనం నడుచుకోవాలి అన్నటువంటిది మొత్తం చెప్పేటువంటిది విన్నింగ్ టీం. విన్నింగ్ టీంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తుల ఫోటోలతో సహా మొత్తం కూడా ఇందులో ఉంటాయి. ప్రతి ఒక్క ఫీల్డ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులందరి ఫోటోలు ఉన్నాయండి ఇందులో. ఇందులో మీ ఫ్యామిలీ ఫోటో ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి. అయితే ఇందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక క్యాబ్ డ్రైవర్ వరకు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫీల్డ్ ఇది మా ఫోటో. సార్ చాలా బాగుంది మీ ఫొటోస్. మేము కూడా ఈ విధంగా మా యొక్క ఫ్యామిలీ ఫొటోస్ కూడా బుక్లో పడాలని మేము కోరుకుంటున్నాము. దానికి మీరు ఇచ్చే గైడెన్స్ కానీ మీరు ఇచ్చే ప్రతి మాట కానీ మేము కొంతమందికి మా యొక్క ఫోటోగ్రాఫర్లకు కార్ వచ్చేదాకా మీ చేతి కింద ఒక 45 కార్లు ఇప్పించారు. మా ఫోటోగ్రాఫర్లో కూడా
మాతోటి ఉండి మమ్మల్ని కూడా ముందుకు తీసుకుపోండి. దానికి సరైన గైడెన్స్ ఇచ్చుకుంటూ మేము కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన మిత్రుని మాట మనం విని మనం కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో నుంచి కావచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి కావచ్చు, డైలీ చాలా కాల్స్ వస్తుంటాయి మాకు. సార్ మేము కూడా ఇట్లా మీలాగా సక్సెస్ కావాలనుకుంటున్నాము, ఇట్లా కార్ తీసుకుందాం అనుకుంటున్నాము, మేము ఏం చేయాలి, ఎలా ఈ యొక్క జర్నీ చేయాలి అని చెప్పి ఎంతోమంది అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే, మీకు కూడా ఈ వీడియో ద్వారా చెప్పేది ఒకటే, మేము డైరెక్షన్స్ ఇస్తాము, ఈ విధంగా నడుచుకుంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఉంది, మనం ఒక డెస్టినేషన్కి వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ తోటి మనం వెళ్తాం, అది డైరెక్షన్స్ ఇస్తుంటుంది. ఎక్కడో ఒక 1,00,000 సార్లలో ఒక్కసారి అది ఫాల్ట్ చూపిస్తుండొచ్చేమో, కానీ మ్యాక్సిమం మాత్రం అది కరెక్టే ఉంటుంది. అట్లాగే ఇక్కడ మేము ఈ దారిలో నడుచుకోవాలి, ఇది చేయాలి అనేది మేము డైరెక్షన్స్ ఇస్తుంటాం. ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మేము గైడెన్స్ ఇస్తుంటాం. ఏ విధంగా నేర్చుకోవాలి, ప్లాన్ అంటే ఏంటిది, సక్సెస్ ప్రొఫైల్ బుక్ అంటే ఏంటిది, అసలు అందులో ఏముంటుంది, ఎలా చూపించాలి, ఒక ప్రోడక్ట్ డెమో అంటే ఏంటిది, మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, అప్లైన్ అంటే ఏంటిది, డౌన్ లైన్స్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి చెప్పి నేర్పిస్తాం. నేర్చుకోవడానికి కనుక మీరు రెడీగా ఉన్నారంటే, మంచి కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఉంది, మంచి ప్యాషనేట్గా నేను వర్క్ చేస్తాను, నాకు గెలవాలని ఉంది, నాకు డ్రీమ్ ఉంది, నేను కూడా ఈ సక్సెస్ ప్రొఫైల్ బుక్లో నా ఫోటోలు పడాలి, నేను ఫారెన్ ట్రిప్ చేయాలి, నేను ఒక బెంజ్ కార్ తీసుకోవాలి, నేను ఒక సొంతంగా హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలి అని మీకు కనుక కళ ఉన్నట్టయితే, ఆ కళలు నెరవేర్చడానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. మన అబ్దుల్ కలాం గారు అంటారు కదా, ఎప్పుడు కూడా కళ అనేది చాలా పెద్దగా ఉండాలి, చిన్న కళలు చేయడం నేరంతో సమానం అని చెప్పంటారు. ఒక మనిషి పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా మరణించడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే అని మన కలాం గారు ఎప్పుడు అంటారు. మరి నిజంగా అది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అవకాశాలు రాక కొంతమంది బయట ఏడుస్తున్నారు, బాధపడుతుంటే, అవకాశాలు వచ్చి కూడా దాన్ని విస్మరించి దాన్ని పక్కకు పెట్టి ఇంకా కష్టాలలోనే బ్రతుకుతున్నారు చాలామంది. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. మీరు పూజలు చేస్తున్నారు, లేదంటే రకరకాల మీ మతాల ప్రకారంగా మీరు ఎన్నో ప్రార్థనలు చేస్తుండొచ్చు. ఎప్పుడు భగవంతుడు అంతలో భగవంతుడు వచ్చి మనకు ఏదో ఒకటి చెయ్యడండి, ఒక మనిషి రూపంలోనే వస్తారు, అవకాశాలను ఇస్తుంటారు. మనం గుర్తించాలి, దాన్ని గుర్తుపట్టి వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మేము చేసింది అదే, మీరు కూడా చేయాల్సింది అదే. లాస్ట్ క్వశ్చన్ ఇంకోటి అడుగుతాను. మీరు ఒక 3 వరకు ఒకరి తర్వాత ఒకరికి 3 వరకు ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు. 3 జనరేషన్స్ అది ఎలా సాధ్యమవుతుంది? అయితే కంపెనీకి కావాల్సిందండి, ఏ కంపెనీకైనా కావాల్సింది ఏంటిది అంటే టర్న్ ఓవర్ అనేది ఎంతవరకు ఉంటుంటే అంతవరకు మనకి ఇన్కమ్స్ ఇస్తారు. మన ద్వారా కొంతమంది బిజినెస్లో పరిచయం అవుతుంటారు, వాళ్ళ ద్వారా పరిచయం అవుతుంటారు. వీళ్ళందరి పర్చేజింగ్స్, వాళ్ళు ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇతర ప్రోడక్ట్లు 350 రకాల ప్లస్ ప్రోడక్ట్లు కంపెనీ తయారు చేస్తుంది. మనం రెగ్యులర్గా వాడుకునేటివి అవన్నీ, అవి పర్చేసింగ్ చేయడంతో కంపెనీ టర్న్ ఓవర్ అవుతుంది. మన టర్న్ ఓవర్ని బట్టి మనం ఉన్నా లేకపోయినా కానీ కూడా ఆ ఇన్కమ్స్ అనేది మన ఫ్యామిలీకి, మన వాళ్ళ జనరేషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఐడి అనేది ఉంటుందండి ఇక్కడ. ఆ ఐడి ద్వారా మనకి మొత్తం కూడా క్యాల్కులేషన్ అనేది సిస్టమ్ ఓరియంటెడ్ ఉంటుంది. దాని యొక్క ప్రమోషన్స్ లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ ప్రకారం కూడా మనకి ఇన్కమ్స్ అనేది క్యాల్కులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ వెస్టేజ్లో మీ యొక్క లెవెల్ ఏముంది, హైయెస్ట్ వరకు ఎస్ అండి నడుస్తుంది? హైయెస్ట్ లెవెల్ అండి, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. అంటే కంపెనీలో హైయెస్ట్ లెవెల్ అనమాట అది. ఇంకా దాని తర్వాత ఏముండదు. అంటే ఇది మేము 4 ఇయర్స్ లోపల అచీవ్మెంట్ అయినాం. మేము బిజినెస్ స్టార్ట్ చేసిన డే నుంచి 4 ఇయర్స్ లోపల చేసినాం. అంటే మాకు గతంలో ఎలాంటి నెట్వర్క్ ఇట్లాంటి కంపెనీలో అనుభవం ఏం లేదు, డైరెక్ట్ ఫోటోగ్రఫీ నుంచి అందులోకి వచ్చాం. చాలామంది ఆశ్చర్యపోతారు, 4 ఇయర్స్లో మీరు ఆ స్థాయికి ఎట్లా వచ్చారు సార్ అంటే, ఇన్నోసెన్సీతో పనిచేయాలి. అంటే సీనియర్ ఏం చెప్తే అతన్ని అనుసరించాలి అంతే. ఓన్ మైండ్ సెట్ అనేది వాడకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఆ మీటింగ్ ఉందంటే ఆ మీటింగ్కి వెళ్ళాలా లేదా అని సొంతంగా ఆలోచిస్తారు. మీటింగ్కి వెళ్ళాలి అంటే వెళ్ళాలి అంతే.
అలా మీరు కనుక ఇన్నోసెన్సీ తోటి ఉన్నట్టయితే కనుక మీరు ఈజీగా 3-4 ఇయర్స్ లోపల చేయొచ్చు ఈ లెవెల్కి. మేము మీటింగ్కి వస్తే నెలలో ఎన్ని రోజులు ఉంటాయి, ఆ మీటింగ్ ద్వారా మాకు ఎంతమంది పరిచయం అవుతారు, బట్ వాళ్ళని చూసి మేము ఇంప్రెస్ కావచ్చా? 100% అండి. మీటింగ్ల ద్వారా మీరు చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి చిన్న చిన్న స్థాయిల దగ్గరికి నుంచి బాగా అత్యున్నతమైనటువంటి చదువులు చదువుకునే వ్యక్తులు ఆడ స్టేజ్ మీద వచ్చి వాళ్ళ జర్నీ గురించి చెప్తుంటారు. మేము ఈ స్థాయిలో ఉండే ఒక క్యాబ్ డ్రైవర్ అనుకోండి, ఒక ఇళ్లల్లో పనిచేసే వ్యక్తి కూడా ఈ యొక్క వెస్టీజ్ అవకాశం ద్వారా లక్షన్నర ఇన్కమ్ తీసుకుంటుంది. ఒక స్కూల్లో ఆయా పనిచేసేటువంటి వ్యక్తి వెస్టీజ్ బిజినెస్ అవకాశం ద్వారా 4-5 సంవత్సరాల లోపల 5 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. అట్లా చిన్న పెద్ద స్థాయి అనేది ఏ స్థాయిలో నుంచి అయినా సరే వచ్చి వాళ్ళ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు మీరు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిగా అవన్నీ చూసిన తర్వాత అనిపిస్తుంది, ఎస్ వీళ్ళే చేయగలిగింది లేదు నేనెందుకు చేయలేము అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏ విధంగా నేను వెళ్తే ఆ సక్సెస్ తీసుకోవచ్చు, ఆ స్టేజ్ మీద నేను మాట్లాడవచ్చు అన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఏర్పడుతుంది. అందు గురించి మీటింగ్స్కి రావాలి. ఈ మీటింగ్స్ నెలలో 4 సార్లు ఉంటుంది, ప్రతి ఆదివారం అట్లా ఉంటుంది. కొన్ని దగ్గర వీక్లీ వేరే డేస్ కూడా ఉండొచ్చు. మన దగ్గర హైదరాబాద్లో అయితే ఎవ్రీ సండే అనేది కండక్ట్ చేస్తాము. జస్ట్ ఒక 3 అవర్స్ 3.5 అవర్స్ ఇది ఒక సెమినార్స్ ఉంటాయి. మేమైతే బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సండే ఎలాంటి పని ఉన్నా సరే పక్కన పెట్టి సెమినార్స్, మా వెస్టేజ్ సెమినార్స్ అనేది మేము అటెండ్ అవుతాం. అందు గురించే ఈరోజు సక్సెస్ తీసుకుంటున్నాం. ఓకే సార్, మీరు చేసే ప్రతి మాట ఉత్సాహం పెరుగుతుంది. ఇంకోటి మా ఫోటోగ్రాఫర్లకు డౌట్ ఏంటంటే మేము చేయగలుగుతామా చేయలేమా అన్నది ఒక డౌట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రాఫర్గా మీరు ఒక్కరే ఉన్నారా, ఇంకా మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? ఎస్, నేను మొట్టమొదటిగా అడుగుపెట్టింది నేను ఒక్కడిగానే. కానీ ఎప్పుడైతే నా సక్సెస్ అంటే నేను కార్ తీసుకోవడం, 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం, ఫారెన్ ట్రిప్ వెళ్ళడం, ఇవన్నీ ఒక్కొక్కటి చూసిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఫోటోగ్రాఫర్ కూడా మనతో కలిసి ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఫోటోగ్రాఫర్స్ అయినారు. నేను మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ ఒక వీడియో అనేది మేము తీస్తాం. అంటే ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వెస్టీజ్లో అడుగుపెట్టి వాళ్ళ జర్నీ చేస్తున్నారు అండ్ వాళ్ళ అచీవ్మెంట్ అయినటువంటి కార్స్ కానీ వాళ్ళ ఇన్కమ్స్ కానీ ఇవన్నిటితోటి మరొక వీడియో అనేది తీస్తాం. నా సంకల్పం, నా ఆశయం ఒకటే, అతి తొందరలో అది 1 yearలో సాధ్యమవుతుందా లేదంటే 2 years పడుతుందా నాకు తెలియదు. 100 కార్లు ఒక పెద్ద గ్రౌండ్లో ఒక 100 కార్లు 100 మంది ఫోటోగ్రాఫర్స్ అంటే నా కింద ఉండే వాళ్ళు వేరే ఫీల్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని నేను ఆ వీడియోలో తీసుకోను. ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళనే 100 కార్లు అండ్ 1 lakh ప్లస్ ఇన్కమ్ వచ్చేలాగా మరి చేసి ఈ యొక్క వెస్టీజ్ ద్వారా అదొక సపరేట్ వీడియో తీస్తాం. అప్పుడు అది చూసి ఇంకా కొన్ని వేల మంది ఫోటోగ్రాఫర్స్ కూడా ఈ ఇండస్ట్రీకి వస్తారు అని చెప్పి మా యొక్క ఆశయం ఉంది. చూడండి ఫ్రెండ్స్, మన యొక్క ఫోటోగ్రాఫర్లకు సరైన గైడెన్స్ ఇవ్వడానికి మన మిత్రుడు పవన్ రాజు గారు ఉన్నారు. మనం కూడా దాన్ని వాళ్ళ మాటలు తీసుకుని ఆదర్శంగా ఒక సిస్టమేటిక్గా మనం కూడా ముందుకు పోదాం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళో ఈ కింద ఉన్న నెంబర్కు మీరు ఫోన్ చేయండి. మేము పవన్ రాజు గారికి కల్పించేసి మీరు కూడా ఒక పవన్ రాజు లెక్క తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి లీడర్స్, ఈ వీడియో అనేది ప్రత్యేకంగా మన ఫోటో ఇండస్ట్రీ వాళ్ళ కోసమే ఇంటర్వ్యూ అనేది చేయడం జరిగింది. అర్థం చేసుకోండి, ఆలోచించండి, అడుగేయండి, ఆచరణలో పెట్టండి, అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకోండి. గురించి నేను వాళ్ళకి చెప్తుంటే మాకు తెలుసు, మేము జాయిన్ అయినాము, డబ్బులు రాలేదు, కొంతమంది సక్సెస్ అయినలు, కొంతమంది సక్సెస్ కాలేదని ఎంతోమంది కొన్ని అపోహలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు? సూపర్, చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే నిజంగా వెస్టీజ్ అందరికీ సరిసమానమైనటువంటి అవకాశం ఇది. ఇప్పుడు మేము ఈరోజు సక్సెస్ అయినాము అని అంటే కొంతమంది వెస్టీజ్ అవకాశాన్ని తీసుకొని మాకు డబ్బులు రాలేదు, మేము కూడా మీలాగే జాయిన్ అయినాము, లేదంటే మేము ఎప్పుడో జాయిన్ అయినాము వెస్టీజ్లో, మరి మాకు రాలేదు డబ్బులు అని చెప్పి నేను కూడా విన్నాను.
మాకు నిజంగా నవ్వాలనా ఏడవాలనా అర్థం కాదు. ఎందుకంటే నాటంగానే మొక్క ఎంబడే ఫలాలు ఇచ్చేయదు, కొంత టైం అనేది తీసుకుంటుంది. ఇప్పుడు కడుపులో పడ్డ ఒక బిడ్డ కూడా ఈ ప్రపంచాన్ని చూడాలంటే ఒక 9 నెలల సమయం అనేది పడుతుంది. అట్లాగే వెస్టేజ్లో అడుగు పెడతారు, నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఎక్కువ అంటే చూసి మాకు డబ్బులు రాలేదు అంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ నేర్చుకోవడానికి రెడీ లేరు, ఏ మీటింగ్కి రారు, సీనియర్ గైడెన్స్లో ఫాలో అవ్వరు, ఏది చేయకుండా వెస్టేజ్లో ఒక ఐడి తీసుకొని నేను సక్సెస్ కాలేదు అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ కదా. మరి మేము చేసింది ఏంది, ఐడి తీసుకున్న తర్వాత సీనియర్ ఏం చెప్తే అది పర్చేజింగ్గా సెల్ఫ్ పర్చేజింగ్ చేయడం, మీటింగ్ అటెండ్ సండే మీటింగ్ అటెండ్ కావడం, ప్లాన్ నేర్చుకోవడం, ఎలా చెప్పాలి అనేది నేర్చుకోవడం, ఏదైనా డౌట్ వచ్చిందా సీనియర్ దగ్గర అడిగి నేర్చుకొని వెళ్ళడం, ఓపికతోటి ఒక 1 to 2 years అట్లా ఉన్నాం. 16 months 16 నెలల తర్వాత చిన్న చిన్నగా డబ్బులు, వందలలో వచ్చిన డబ్బులు మెల్లిగా ₹1,00,000 16 నెలలకు వచ్చింది. మాకు కారు కూడా 16 months తర్వాత వచ్చింది. అంటే ఒక్కొక్కరికి కొంత టైం ఎక్కువ తక్కువ పడుతుండొచ్చు, 1-2 years ఎక్కువ తక్కువ పడుతుండొచ్చు. ఇప్పుడు 2 మొక్కలు సేమ్ మామిడి మొక్కలు రెండే ఒక రోజు నాటండి, రెండింటికి అదే నీళ్లు పోయండి, ఒకటి కొంచెం పెద్దగా పెరుగుతుంది, ఒకటి కొంచెం చిన్నగా పెరుగుతుండొచ్చు. చూడండి మీరు ఒకటే రోజు పెట్టినా ఎందుకు ఈ తారతమ్యం అంటే చెప్పలేము. అది ఈ బిజినెస్లో కూడా మీరు ఏ విధమైనటువంటి వర్కౌట్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎంతమందికి ఈ బిజినెస్ గురించి చెప్తున్నారు, ఇవన్నీ కూడా ముఖ్యం అన్నమాట. కొంతమంది నాకు టైం లేదు, మాకు చేయలేము అని ఒక మాట మాట్లాడతారు, దానికి మీ యొక్క సలహా ఏంటి? చాలామంది మేము కూడా విన్నాం, వెస్టేజ్ అవకాశంలో ఇట్లా జర్నీ ఉంటుందని చెప్తే మాకు టైం లేదండి అంటారు. మాకు అది విచిత్రం అనిపిస్తుంది. మీరు ఏం చేస్తారండి అంటే జాబ్ చేస్తామంట. ఎంత శాలరీ వస్తుంది అంటే ఒకరు 20,000 30,000 కొందరు 40,000 కొందరు అంటుంటారు. అంటే చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటే ఒక్కొక్కరు 10 ఏళ్ళు అంటారు, 20 ఏళ్ళు అంటారు, కొందరు 30 ఏళ్ళు కూడా అన్న వాళ్ళు ఉన్నారు. అంటే 20-30 సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉన్నారు. అదే 20,000 30,000 40,000 రూపాయలు వస్తుంటే ₹1,00,000 ఆదాయం సంపాదించడం కోసం మా దగ్గర టైం లేదు అనడము ఎంతటి అవివేకం ఒక్కసారి ఆలోచించండి. మీ ఉద్యోగాలు మొత్తం మానేసి వెస్టేజ్లోకి రమ్మనటం లేదు, మీ ఉద్యోగం చేసుకుంటూ దొరికే కాస్త టైంలో ఒక కొత్త వ్యక్తికి ఈ బిజినెస్లోకి ఇన్వైట్ చేయడమే ఈ పని. అంతే తప్ప మీ ఉద్యోగాలు మానేసి కాదు. మీ ఉద్యోగం చేయండి, మీకు దొరికే 1 hour 2 hours ఆ టైంలో మీకు తెలిసినటువంటి 10 మంది ఫ్రెండ్స్ లేకుంటే రిలేటివ్స్ మీ చుట్టుముట్టు ఉండే వాళ్ళకి నేను ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్లో ఉన్నాను, దీని గురించి పూర్తి వివరాలు మా యొక్క సీనియర్ చెప్తారు, మీకు కల్పిస్తాను, మా ఇంటికి రండి, నేను మా సీనియర్ని మా ఇంటికి పిలుస్తాను, ఇంతే మీరు చేయాల్సింది. అలా చేస్తూ వెళ్తున్నప్పుడు రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అంతే తప్ప దీనికోసం మనం ప్రత్యేకంగా ఏం చేయట్లేదు కదా. అందుకొచ్చి టైం లేదు అనకండి. ₹1,00,000 ఆదాయం వస్తుందని అంటే ఒక్కసారి మీరు టైం అనేది పెట్టొచ్చా పెట్టకూడదా అనేది ఒక్కసారి ఆలోచించండి. మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అంటే ఏంటి? ఎస్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ రకాలటువంటి ఆదాయం అనేది ఏదైతే ఉందో దాన్ని మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అంటారు. అంటే చాలామంది సొసైటీలో ఉండే వ్యక్తులు దాదాపు 85% వ్యక్తులందరూ కూడా బ్యాడ్ లక్ ఏంటంటే ఏ పని చేస్తున్నారో ఆ ఒక్క పని మీదనే ఆధారపడి ఉన్నారు. జాబ్ హోల్డర్స్ అయితే జాబ్ చేస్తారు, బస్ అంతే, పొద్దున వెళ్తారా సాయంత్రం వస్తారు అంతే. బట్ ఎక్కువ రకాల నుంచి ఇన్కమ్ సోర్స్ రావాలి అన్నటువంటి ఆలోచన అనేది చేయడం లేదు. బట్ ఈ రోజుల్లో కొంతమంది ఆ కోణంలో ఆలోచిస్తున్నారు, ఒకటి కంటే ఎక్కువ ఆదాయం తీసుకుంటున్నారు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, టాటా కానీ లేదంటే రిలయన్స్ అంబానీ వాళ్ళు కావచ్చు, అదానీ వాళ్ళు కావచ్చు, రామోజీరావు గారు కావచ్చు, అట్లా మీరు చాలామంది ఈ కోటీశ్వరులందరినీ చూడండి, వాళ్ళు ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడరు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు నేను ఆ కోణంలో నేను ఆలోచించిన, నేను ఫోటోగ్రఫీలో ఉన్నప్పుడు ఫోటోగ్రఫీ చేసుకుంటూ వెస్టేజ్లోకి అడుగు పెట్టాను, వెస్టేజ్ నుంచి ఇన్కమ్, ఫోటోగ్రఫీ నుంచి ఇన్కమ్ తీసుకుంటూ ఈరోజు నేను వెస్టేజ్ నుంచి ఎర్న్ చేసినటువంటి ఇన్కమ్ తోటి ఒక్కనొక వెంచర్లో పార్ట్నర్షిప్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు అక్కడి నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది. కానీ ఒకసారి మీరు ఆలోచించండి,
మనకి ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్స్కి, ఫోటో ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులకి నేను చెప్తున్నాను, ఒకే ఆదాయం మీద మీరు ఆధారపడకండి. రేపు కొంచెం అటు ఇటు ఏమైనా అయిందంటే ఆ ఇన్కమ్ డిస్టర్బ్ అయితే కనుక మన కుటుంబం చాలా అవస్థపడుతుంది. మనం ఫోటో ఇండస్ట్రీ నుంచి ఏదైతే సంపాదిస్తున్న డబ్బులు మన కుటుంబ పోషణకి మాత్రమే సరిపోతుంది. మనం ఎన్ని వేల రూపాయలు వెనకేస్తున్నాం, సేవింగ్స్ చేస్తున్నాం, లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నామా, ఒక్కసారి ఆలోచించండి. నేను కొంతమంది దగ్గరికి పోవడం జరిగింది వెస్టేజ్ గురించి చెప్పడానికి. నాకంటే ఎక్కువ చదువుకున్నానని వాళ్ళు అనుకున్నారు. అతను చదువుకొని నన్ను ఒక వేరే రకంగా చూశారు. దానికి మీ సలహా ఏంటి? ఇది నిజంగానే మేము కూడా ఇది ఫేస్ చేసినాం. కొంతమంది ఏ పీజీ చదివితేనో ఒక ఆ స్థాయిలో చదువుకునే వ్యక్తులు కూడా నిజంగా వెస్టేజ్ బిజినెస్ మాలాంటి చదువుకునే వాళ్ళు చేస్తారా అన్న ఒక రకమైనటువంటి ఫీలింగ్లో ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ వెస్టేజ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా బిజినెస్లో ఉన్నారు. ఒక సైకాలజీ సబ్జెక్ట్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి, ఒక లెక్చరర్, డాక్టర్, అడ్వకేట్, ఇట్లా సైంటిస్ట్, ఇలా అన్ని రకాలటువంటి స్థాయిలో ఉండే వ్యక్తులందరూ కూడా, అంతంత చదువుకునే వ్యక్తులు కూడా వెస్టేజ్లో ఉన్నారు. నెలకు 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆదాయం తీసుకుంటున్నారు. వాళ్ళు టైం ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ 3 జనరేషన్స్ సెక్యూర్డ్ జోన్లోకి వచ్చినాయి. అదే మరి బయట ఉద్యోగాలు చేస్తుంటే ₹1,00,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు. వాళ్ళకి ఏదైనా జరిగితే నెక్స్ట్ మంత్ ఆ 2 లక్షలు ఆదాయం వాళ్ళ ఫ్యామిలీకి వస్తుందా? ఒక్కసారి ఆలోచించి. సెక్యూరిటీ మాట ఏంటిది, టైం ఫ్రీడమ్ మాట ఏంటిది. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు సాఫ్ట్వేర్స్, ఒక వారం రోజులు అలా షికార్కి వెళ్ళొద్దాం రండి, మన వైజాగ్ కానీ అటు ఇటు వెళ్దామంటే వారం రోజులు అమ్మో అంటుంటారు. ఎందుకు అంటే మాకు లీవ్ ఇయ్యరు అంటారు. టైం ఎక్కడుందండి? 2 లక్షలు తీసుకోవడం ముఖ్యం కాదు, లైఫ్ని ఎంజాయ్ చేసేటువంటి టైం ఫ్రీడమ్ ఏడు ఉంది. అదే మన వెస్టేజ్లో 10 లక్షలు ఇన్కమ్ తీసుకునే వాళ్ళకి అట్లా పోయి వద్దా అంటే 10 రోజులా 15 రోజులా అని అడుగుతున్నారు. అంటే చూడండి, టైం ఫ్రీడమ్ అంటే ఇది. ఓకే, మరి ఈ టైం ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసే దానికి ప్రయత్నం చేయండి. 100% అది కరెక్ట్. మీరు చెప్పిన ప్రతి మాట. ఈరోజు మన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా మల్టిపుల్ ఇన్కమ్ కావాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన ప్రతి మాట మన తోటి సహోదరులు ప్రతి ఒక్కరు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పవన్ రాజు గారు. మేము కూడా మీ లేక సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.